హలో! రండి. ఈసారి ఐకియాకెళ్దాం. బేసిక్‌గా నాకెప్పుడైనా ఇంట్లో బోర్ కొట్టి ఏం చేయాలో తెలియట్లేదు. అండ్ ఆ రోజు మా హస్బెండ్ గనుక వర్క్‌కెళ్తున్నారంటే, నేను తనతో కూడా ఆఫీస్ దాకా వెళ్ళి, తను ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత తను వెంటనే తన ఆఫీస్ దగ్గరలో ఉన్న ఐకియాకెళ్ళిపోతాననమాట. సో, నేను ఈసారి కూడా అలాగే వచ్చాను. చాలా బావుంది ఈసారి. అంతా మంచిగా డెకరేషన్ చేసుంది. నేను ఇలాంటి గార్లాండ్స్ మా బెడ్‌రూమ్‌లో ఏదైనా మంచిగా డెకరేట్ చేద్దామని చెప్పి తీసుకుందామని చూసాను. నాకు ఇన్స్పిరేషన్‌గా చాలా మంచిగా అనిపించింది. కానీ ఒక 1 మీటర్ వస్తుందనుకుంటా. 399 ఉంది. ఫస్ట్ తీసుకుందాం అనుకున్నా. బట్ లాస్ట్‌లో ఐ డిసైడెడ్ నాట్ టు. నాకంత వర్త్ కాదనిపించింది. అండ్ నేను ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్స్ అవన్నీ పైనంతా ఎంజాయ్ చేస్తుండగా ఆకలేసిందనమాట. ఐకియాకొచ్చిన తర్వాత ఫుడ్ తినకపోతే ఎలాగా? అందుకని చెప్పేసి ఫుల్‌గా కుమ్మేసాను ఆ రోజు. చీజ్ కేక్, మీట్ బాల్స్ అండ్ క్రోసాంట్. నేనొక్కదాన్నే కాబట్టి మంచిగా వర్షం పడుతుంది లైట్‌గా. మంచి వ్యూ తోటి చక్కగా కూర్చొని తింటున్నాను. దెన్ ఐ రియలైజ్డ్ అసలు ఎంత ఎక్స్‌పెన్సివ్ అండి. డెకరేషన్‌వి ఇవి కొనాలి. ఇల్లు డెకరేట్ చేయాలి. క్రిస్మస్ వస్తుంది అంటే అమ్మో! పాకెట్ ఖాళీ అయిపోతుందనమాట. అది రియలైజ్ అయ్యే బాధపడుతున్నాను నేను. అండ్ అయినా కొనడం ఆగదు కదా! సో, వెంటనే నెక్స్ట్ తినేసిన తర్వాత కొనడానికెళ్ళిపోయాను. కింద షాపింగ్ ఏరియాలో ఇట్లా సోఫా త్రోస్ ఉంటాయి. బట్ నాకైతే సెట్ అవ్వలేదు నా సోఫా కలర్‌కి. కాబట్టి నేను తీసుకోలేదు గానీ, ఈ కుషన్ అండ్ కుషన్ కవర్స్, డోర్ మ్యాట్స్ లాంటివి తీసుకున్నాను. నాకు బేసిక్‌గా ఫ్లోర్ ల్యాంప్స్ అంటే చాలా ఇష్టమనమాట. సో, నాకు లైట్ ఏరియాకెళ్తే లైక్ ఆ సెక్షన్ అంతా చాలా బ్రైట్‌గా, వైబ్రెంట్‌గా మంచిగా అనిపిస్తది. ఇది నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫైండ్ అనిపిచ్చి నేను ఆ ల్యాంప్ అయితే పర్చేస్ చేశాను. నేను ఈ కర్టెన్స్ కూడా తీసుకుందామని చూసా గానీ ఇవి చాలా లెంత్ ఉన్నాయి. నాకు అంత లెంత్ కష్టమనమాట. తీసుకోలేదు. మొత్తం షోరూమ్‌లో ఒకే ఒక ప్లేస్‌లో నాకు ఇట్లా కొంచెం క్రిస్మస్ ఫైండ్స్ అనేవి కనిపిచ్చాయి. బట్ నాకవి కూడా పనికొచ్చేలాగా ఏమి అనిపించలేదు. కొన్ని మాత్రం నాకు పనికొచ్చినవన్నీ నేను తీసుకొని బిల్లింగ్ అయితే చేసేసి ఆటోమేటిక్‌గా అప్పటికి మనం వెళ్ళింది మధ్యాహ్నం కదా! మనం బయటికొచ్చేసరికి డిన్నర్ టైం కూడా అయిపోయింది. అంత లగేజ్ మోసుకొని కష్టపడి ఇంటికొచ్చాను. అసలేం కొన్నానో ఎలా స్టైల్ చేసుకోవాలో చూడాలంటే లైక్ చేసి ఫాలో చేయండి.